అందరికీ నమస్కారం అండి. శ్రీ రమణాశ్రమ లేఖలు 159వ లేఖ. ఇది సూరినాగమ్మ గారు నవంబర్ 25, 1947 వారి అన్నగారికి వ్రాసిన లేఖ. విచార మార్గం. ఈ మధ్యాహ్నం ఒక భక్తుడు భగవాన్ ఉద్దేశించి, స్వామి, జ్ఞానం పొందేందుకు నేనెవడను అనే విచారణే సాధనం అంటారా అని ప్రశ్నించాడు. భగవాన్ ప్రసన్నవదనంతో, ఒక్క విచారణే కాదు, రూపమో నామమో యోగమో తపమో జపమో ఏ ఒక్కటి కానీ అవలంబించి పట్టుదలతో సాధన చేయగా అదే తానవుతాడు. అధికారి తారతమ్యాన్ని అనుసరించి ఒకటి కన్నా ఒకటి మేలు అని అంతరాంతరాన చెప్తాడు. తిరువణ్ణామలకు కొందరు చాలా దూరంగా ఉంటారు, కొందరు దగ్గరగా ఉంటారు, కొందరు ఊళ్ళో ఉంటారు, కొందరు హాల్లోకి వస్తారు. హాల్లో అడుగుపెట్టిన వారికి అరుగో మహర్షి అంటే చాలును. తక్కిన వారికి ఆ రైలెక్కి ఆ మార్గంగా పోయి అక్కడ మారాలని, ఆ రైలెక్కి అక్కడ దిగితే చాలని, ఇదిగో ఈ దోవన పోయి ఈ మలుపు తిరగండని చెప్పాల్సి వస్తుంది. అదేవిధంగా అధికారిని అనుసరించి సాధనలు చెప్పారు. అంతటా పూర్ణంగా ఉన్న తను తెలుసుకోవడానికి కాదీ సాధనలు, పై విషయాలను తోసివేయడానికే. పైవన్నీ తోసివేస్తే తాను ఉన్నట్లుంటాడు. సదా ఉండేది ఏదో అదే తాను. అన్నీ తనలో పుట్టినవే. ఆ విషయం ఎప్పుడు తెలియగలదంటే తను తానెరిగినప్పుడే. ఎరుగనంత వరకు ఈ దృశ్యమంతా యథార్థంగానే తోస్తుంది. ఒకడు ఈ హాల్లో పడుకుని నిద్రపోతాడనుకో, ఆ నిద్రలో ఎక్కడికో పోయి దారి తప్పి ఆ ఊరు ఈ ఊరు కొండలు గుట్టలు తెగ తిరిగి ఎన్నాళ్లకో తిండి లేక నీళ్లు లేక మలమల మాడుతూ కష్టపడి ఎవరెవరినో మార్గమడిగి తెలుసుకొని ఈ ఊరు చేరి ఈ హాల్లో అడుగుపెట్టినట్లు తోచి అమ్మయ్యా అని ఉలిక్కిపడి లేస్తాడు. ఈ కథంతా ఒక క్షణంలోనే. లేచిన తర్వాత కదా తానెక్కడికి పోలేదు అని తెలిసేది. ఇది అంతే. జ్ఞాననేత్రం తెరిచినప్పుడు తానుగానే ఉన్నాను అని తెలుస్తుంది అని సెలవిచ్చారు. అన్ని సాధనలు విచార మార్గంలో అణిగినవేనని అంటారే, నిజమేనా అన్నాడు పృచ్ఛకుడు. అవును, నేనెవడననే విచారణే వేదాంత బోధనన్నిటికీ మొదలు చివరాను. సాధన చతుష్టయ సంపత్తి కలవాడే వేదాంత విచరణలకు అధికారి అని అంటారు. ఈ నాలుగింటిలో మొదటిదే ఆత్మానాత్మ వివేకం. ఆత్మ నిత్యం, జగత్తు మిథ్య అని తెలుసుకోవడమే అని దాని తాత్పర్యం. తెలుసుకోవడం ఎలా అంటే, నేనెవరు, నా ఆత్మస్వరూపమేమిటి అని విచారించడమే. ఇది ముందే చెప్తారు, కానీ అది నచ్చదు. ఏవేవో సాధనలు చేసి కడపట కానీ దానిని అనుసరించరు. ఏబీసీడీలు చిన్నప్పుడే నేర్పారు కదా. బిఏ ఎంఏలు అయినా ఆ ఏబీసీడీలలో ఇమిడి ఉన్నవే. ఆ పెద్ద చదువులు ఎందుకంటే నచ్చుతుందా? అంతా చదివి విమర్శిస్తే కదా అన్నీ ఏబీసీడీలేనని తెలియదు. అన్ని శాస్త్రాలు అకారాది అక్షరాల్లో అడగలేదా? అలాగే శాస్త్రాలు వల్లివేసిన తర్వాత కదా తెలిసేది. అలాగే ఒక్కొక్కటిను. ఎన్నో నదులున్నాయి. కొన్ని సూటిగాను, కొన్ని వంకర టింకరగాను అక్కడక్కడ ప్రవహించి కడలిలో కలిసినట్లే అన్ని మార్గాలు విచార మార్గంలో అణుగుతాయి. అన్ని భాషలు మౌనంలో అడిగినట్లే. మౌనం అంటే ఎడతెగని భాష అన్నమాట. అంటే శూన్యంగా ఉండడం కాదు, తానుగానే భాషిస్తుంది. అంతా తనలోనే ఉన్నట్లు తోస్తుంది. తమిళనాడులో పెద్దలొకరు, ఏమిరా మనం తెరగా ఉన్నాము, లోకమంతా మనలోని చిత్రాలుగా ఉన్నాయి అని ఒక పాటలో పాడారు. మౌనం అంటే అంతటా పూర్ణమై ఉంటుంది. ఓం పూర్ణమదః ఓం పూర్ణమిదం ఓం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అన్నట్లు జ్ఞాని దృష్టికి అంతా ఒకటిగానే తోస్తుంది. వారు చూచినా చూడని వారే అని సెలవిచ్చి మౌనం వహించారు భగవాన్. ఇట్లు సోదరి. 160వ లేఖ. దీపదర్శన దృశ్యం. ఇది నవంబర్ 29, 1947 సూరినాగమ్మ గారు వారి అన్నగారికి వ్రాసిన లేఖ. అరుణాచల్ శిఖరం మీద జ్యోతి కనిపించగానే భగవాన్ సన్నిధిలో అఖండ దీపం వెలిగించడం, ప్రసాదాలు పంచిపెట్టి అక్షరమణమాల మొదలైనవి పాడటం ఇత్యాదులని చూడదగినవి. ఇందులో ఈ సంవత్సరం వాన లేనందువల్ల ఉత్సవం చాలా మనోహరంగా జరిగింది. దీపదర్శనానికి ముందు భగవాన్ సన్నిధిలో జరిగే విషయాలన్నీ లోగడ రాసే ఉన్నాను. దీపదర్శన దృశ్యం గురించి ఇప్పుడు రాస్తాను. 27 నవంబర్ 1947 సాయంత్రం 3 గంటల నుండే భక్తులు ఉత్సవానికి సన్నాహాలు చేయడం ఆరంభించారు. జూబ్లీ హాల్లో చిత్ర విచిత్రపు రంగవల్లులు తీర్చి మామిడి తోరణాలు కట్టారు.
వేకువ నుండి ప్రదక్షిణానికి వెళ్లే పైజనమంతా దీపదర్శనార్థం మధ్యాహ్నం 12 గంటలకే అరుణాచలేశ్వర ఆలయానికి వెళ్ళడం, రమణ భక్తులు మాత్రమే ఇక్కడ ఉండడం మామూలు. అందువల్ల ఒత్తిడి ఉండదు. సాయంకాలం 4:15కు భగవాన్ గోశాల వైపుకి వెళ్ళగానే సేవకులు కొండ శిఖరానికి ఎదురుగా పట్టెమంచం వేసి పరుపులు పరచి భగవాన్ సోఫా పక్కన ఉండే సామానంతా తెచ్చి ఒక బల్ల మీద పెట్టారు. మంచానికి ఎదురుగా ఎత్తైన కుర్చీపీట మీద పెద్ద ఇనప బాణలి పెట్టి నెయ్యి పోసి పెద్ద వత్తి వేశారు. దాని చుట్టూ పూలమాలలతో అలంకరించారు. ఇంతలో వెన్నంటి వచ్చే అనుచరులకు దీపోత్సవ గాథలు వివరిస్తూ గోశాల వైపు నుండి వచ్చే భగవాన్ సాక్షాత్ సదాశివుని వలె గోచరించడం వల్ల అంతా లేచి నిలబడ్డారు. భగవాన్ వచ్చి ఆసీనులైన తర్వాత నమస్కరించి ఎడమ ప్రక్కన స్త్రీలు, కుడి పక్కన పురుషులుగా కొండవైపున ఉన్న మెట్ల వరకు తీర్చి కూర్చున్నారు. వారంతా సమర్పించిన టెంకాయలు, పళ్ళు, గంపలు నిండడమే కాక రకరకాల భక్ష్యాలతో నింపిన టిఫిన్ క్యారియర్లు, కళాయి గిన్నెలు, ఇత్తడి డబ్బాలు భగవాన్ ముందు భాగం అంతా ఆక్రమించినాయి. జ్యోతికై పెట్టిన బాణలిలో అంతా తెచ్చిన నెయ్యి పోసేసరికి గిర్రు నిండింది. అందరూ తెచ్చిన కర్పూరం వత్తిపైన పెట్టి ఉంచారు. అగరవతుల ధూపం మందమారుతంతో సఖ్యం చేసుకుని సభను సద్వాసనామయంగా చేసింది. భగవాన్ భక్తులందరినీ కారుణ్య దృష్టితో చూసి సమీపస్తులకు గిరి శిఖరం మీద దీపం వెలిగించే ప్రదేశం చూపుతూ దీపదర్శన తత్వం వివరించారు. అది ముగియగానే వేదపారాయణ ఆరంభమైంది. పారాయణ ముగిసేసరికి సూర్యాస్తమయం అయింది. వెంటనే జూబ్లీ హాల్ చుట్టూ పెట్టిన మట్టి ప్రమిదల్లోని దీపాలన్నీ వెలిగించారు. పాకకు తోరణం వలె కట్టబడ్డ విద్యుత్ దీపాలకు స్విచ్చి నొక్కడం వల్ల అవన్నీ దివ్య జ్యోతుల వలె ప్రకాశింపసాగినాయి. నా కర్మణ చెప్పకుండా అఖండ జ్యోతి దర్శనార్థం అంతా ఎదురు చూస్తూ కూర్చున్నాం. సేవకులు దూరదర్శన యంత్రం తెచ్చి భగవాన్ చేతికిస్తే భగవాన్ ఆ యంత్రం కంటి దగ్గర పెట్టుకుని అరుణాచల శిఖరం వైపు చూడసాగారు. శ్రీవారి దృష్టి అరుణగిరి శిఖరం మీద నిలిస్తే మా దృష్టి వారి వదన మండలమందే నిలిచిపోయింది. మాకు అరుణగిరి వైపు చూడవలసిన అవసరం లేదు. ఏమంటే అక్కడ దృశ్యం ఇక్కడి ప్రతిబింబితమే. ఉన్నట్లుండి టప్పుటప్పుమనే గుండ్ల శబ్దంతో పాటు అరుణాచల శిఖరం మీద జ్యోతి కనిపించింది. వెంటనే భగవాన్ సన్నిధిలో అఖండ దీపం వెలిగించారు. బ్రాహ్మణ సమూహం లేచి నా కర్మణ నా ప్రజయాధనేన అంటూ వేదమంత్రం చదివి కర్పూర నీరాజనం ఇచ్చిన తర్వాత భక్తులంతా ప్రణామం చేసి విభూతి కుంకుమను గ్రహించి కూర్చున్నారు. అందరూ తెచ్చిన భక్ష్యాలలోనూ పళ్ళలోనూ భగవాన్ కొంచెం కొంచెంగా గ్రహించిన తర్వాత ప్రసాదాలు అందరికీ పెట్టబడ్డవి. ఆ వెంటనే కొందరు భక్తులు 2 జట్లుగా ఏర్పడి అక్షరమణమాల చరణాలు పాడుతూ ఉంటే ఆనందోద్రేకంతో భక్తులందా అరుణాచల శివ అరుణాచల శివ అంటూ పల్లవి పాడసాగారు. అవి ముగియగానే కరుణాపూర్ణ సుధాబ్ధే అంటూ పంచరత్న శ్లోకాలు తమిళ వృత్తాలు పాడారు. భగవాన్ బాలీస్ను ఆనుకుని చెకిట చేయి పెట్టుకుని భక్తులు పాడే ఆ పాటలు వింటూ అరుణగిరి శిఖరం దృష్టిని నిలిపి అచలాకృతి వహించారు. ఆత్మజ్యోతి ప్రకాశం వెలివిరిచిందా అన్నట్లు గంభీర మౌన ముద్రాంకితమైన శ్రీవారి వదన మండలం కోటి సూర్యప్రభతో విరాజిల్లదొచ్చింది. ఆ వదన భాస్కరుని కాంతిని అర్థించే నిమిత్తం వచ్చాడా అన్నట్లు పూర్వదిక్కున పూర్ణచంద్రుడు ఉదయించాడు. నేను అక్కడి బాదం చెట్టును ఆనుకొని తూర్పుముఖంగా కూర్చున్నాను. నా దృష్టి ఎడం పక్కకు తిప్పితే అరుణాచల శిఖర దీపదర్శనం, ఎదురుగా తిప్పితే షోడశ పరిపూర్ణ సుధాకర బింబం, కుడిపక్కకు తిప్పితే కోటి సూర్య ప్రభాభాసితమైన భగవానుని దివ్యముఖమండలం. ఆహా, ఎంత భాగ్యం! ఏకకాలంలో త్రివిధమైన జ్యోతిర్దర్శనం లభించింది కదా అనుకుంటూ మైమర్చి భగవాన్ వైపు చూస్తూ కూర్చున్నాను. ఏదో ఒక అనిర్వచనీయమైన ఆనందానుభూతిలో మగ్నమైంది నా మనస్సు. కళ్ళు మూతలు పడ్డవి. భోజనశాలలో టంగున గంట మోగడం వల్ల కళ్ళు తెరిచాను. భగవాన్ నా వంక పరకాయించి చూస్తున్నారు. ఆ దృష్టి తేజోమూలం కావడం వల్ల ఎదురు చూడలేక నా తల వాలిపోయింది. భగవాన్ నవ్వుతూ భోజనశాలలో ప్రవేశించారు. భక్తులు వారిని అనుగమించారు. భోజనానంతరం శ్రీవారిని సెలవడిగి మేమంతా గిరి ప్రదక్షిణానికి బయలుదేరాం. ఆ సందర్భం అంతా తర్వాత రాస్తాను. ఇట్లు సోదరి. ఇక్కడితో ఈ వీడియో ఆపేద్దామండి. ధన్యవాదాలు.